పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ జనరల్ ఎలక్షన్స్ లో పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన గెలుపు సాధించవచ్చునని ఫ్యాన్స్ ఎంతగానో విశ్వసిస్తున్నారు. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్న విషయం తెలిసిందే. ఆ రోజు కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ భవితవ్యం ఆ రోజుపైనే ఆధారపడి ఉంది. ఈ ఎన్నికల హడావిడిలో కూడా పవన్ కళ్యాణ్ తన సినిమా ప్రాజెక్టులను కన్ఫ్యూజన్ లో పెట్టవద్దని, రిజల్ట్ తరువాతే షూటింగ్స్ లో పాల్గొనాలని ఫిక్స్ అయ్యారు. ప్రస్తుతం ఆయన చేతిలో 3 సినిమాలున్నాయి. అందులో ముందుగా వచ్చేది దే కాల్ హిమ్ ఓజీ. ఈ సినిమా షూటింగ్ ప్రారంభంలో వేగంగా సాగింది, కానీ పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో బిజీ కావడంతో షూటింగ్ తాత్కాలికంగా నిలిపివేశారు. ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ ప్రకారం పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా షూటింగ్ ను జూన్ 2024 చివర్లో పునఃప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. డేట్స్ సెట్ అయితే మాత్రం 2 వారాల్లో పవన్ వర్క్ ఫినిష్ అవుతుంది. ఇక మిగతా మ్యాటర్ సుజిత్ మరో 2 నెలల్లో ఫినిష్ చేయాలని అనుకుంటున్నాడు. పవన్ అయితే ముందే మాటైతే ఇవ్వలేదు, కానీ రిజల్ట్ తర్వాతే షూటింగ్ గురించి మాట్లాడతానని చెప్పారు. ఇక సినిమా రిలీజ్ లో కూడా మార్పు రాకూడదని పవన్ నిర్మాతకు ఒక భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఓజీ సినిమా యంగ్ ఫిల్మ్ మేకర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 3వ సినిమా. ఇందులో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే ఇమ్రాన్ హష్మి, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్ మరియు హరీష్ ఉతమన్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. డివివి దానయ్య నిర్మాణంలో థమన్ సంగీతం అందిస్తున్న ఓజీ సినిమా సెప్టెంబర్ 27, 2024న విడుదల కానుంది. ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైన పవన్ కళ్యాణ్ తన రాజకీయ బాధ్యతలు పూర్తి చేసిన తరువాత సినిమాపై దృష్టి సారించనున్నారు. ఒకవైపు ఎన్నికల వేడి, మరోవైపు ఓజీ బజ్ అభిమానులను ఉత్సాహపరుస్తున్నాయి. ఓజీ సినిమా ఒక భారీ అంచనాలున్న ప్రాజెక్టుగా ఉంది. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూడాలా అన్నట్లు ఎదురుచూస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు ఏదైనా ఓజీ సినిమా అప్డేట్స్ మరియు విడుదల రోజు అభిమానులకు మరో పెద్ద సంబరంగా నిలవనుంది. మరి ఆ సినిమా ఏ రేంజ్ లో క్లిక్ అవుతుందో చూడాలి.